నమస్కారం. మార్చి 19వ తేదీన తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉంది. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట ప్రకటించిన వాగ్దానాల్ని చిత్తశుద్ధితో అమలు చేసే విధంగా బడ్జెట్ ప్రకటించాలనేది తెలియజేస్తున్నాను. ప్రధానంగా చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో అంబేద్కర్ అభయహస్తం ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పేరిట వాళ్ళ అనుయాయులకి లేక తర్వాత అనర్హులకు దళిత బంధు ఇచ్చింది. 2 నుంచి 5 లక్షల రూపాయలు లంచాలు అవినీతిమయమైంది. మేమైతే పారదర్శకంగా అమలు చేస్తాం, 10 లక్షల నుంచి 12 లక్షలకు పెంచుతాం, ఏటా 750 కోట్ల రూపాయలు ఇస్తాము అంబేద్కర్ అభయహస్తానికి అని చెప్పి ప్రకటించింది. కానీ గత 14 మాసాలైంది ప్రభుత్వం ఏర్పడి, ఇప్పటి వరకు కూడా దానికి ఏ రకమైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. తక్షణమే అంబేద్కర్ అభయహస్తానికి మార్గదర్శకాలు ఇవ్వాలని, తగిన బడ్జెట్ కేటాయించాలని, రాష్ట్రంలో దళిత నిరుద్యోగులందరికీ ప్రత్యామ్నాయ ఉపాధిని చూపాలనేటువంటిది మొట్టమొదటిగా డిమాండ్ చేస్తున్నాం. చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లోనే చాలా ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, 3 కార్పొరేషన్లుగా విడగొడతాము. ఒకటి ఎస్సీ మాదిగ పేరిట, మాల పేరిట, ఉపకులాల పేరిట 3 కార్పొరేషన్లుగా విడగొడతామని చెప్పింది ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు ఆ రకమైనటువంటి ప్రక్రియ ఏది చేపట్టలేదు. 6 గ్యారంటీలు ప్రకటించింది ప్రభుత్వం. 6 గ్యారంటీలలో ఆడవాళ్ళను బస్ ఎక్కించే గ్యారంటీ తప్ప మిగతా అన్ని గ్యారంటీలు అసంపూర్ణంగా కొనసాగుతున్నాయి. వాటిని స్పష్టంగా సంపూర్ణంగా అమలు చేసే విధంగా చిత్తశుద్ధితో పని చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు, ఈ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ అంటే దళిత డెవలప్మెంట్, దళిత అభివృద్ధి శాఖకి ఇప్పటి వరకు మంత్రిని కేటాయించలేదు. ఆ మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన చేతుల్లోనే పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని